33 కోట్ల దేవతలకు నిలయం గోమాత. గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే అని చెప్తుంటారు కదా అయ్యవార్లు. ఆ గోమాతను గోల్చుకుంటే పుణ్యమే కాదు, ఆకలి కూడా తీరుతుంది. కానీ ఆ ఆకలి మనుషులకే కాదు, ఇట్లా వేరే జీవులకు కూడా తీరుతుందని గిది చూసే తెలిసింది. ఆహా, ఎంత గొప్పగా ఉందో కదా చూస్తందుకు. ఆకలి తీర్చనికే దేవుడు ఏ రూపంలోనైనా ఆదుకుంటాడని ఊకనే అనలేదు కావచ్చు. కర్నూలు జిల్లా వెల్దుర్తిలా గిట్లనే రోడ్డు పొడతా ఆకలితో అవస్థ పడుతున్న పంది పిల్లకు అమ్మ ఈ ఆవు రూపంలో వచ్చింది. కూసున్న ఆవు తానికి పోయి పాలు తాగుతుంటే దాని కడుపులో పుట్టిన లేగదూడ అనుకొని ఏమనకుట సొంత తల్లై పాలిచ్చి పందిపిల్ల ఆకలి తీర్చింది. మామూలుగానైతే ఏ మూగజీవులైనా తన పిల్లలు కాకుండా వేరే పశువులను చూస్తే చాలు అగ్గై మండుతాయి. అసొంటిది ఆవు ఏమనుకుంటా సప్పుడు చేక పాలిచ్చిందంటే ఇచ్చంత్రం అనే చెప్పాలి. వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ఎదురుగున్న మెయిన్ రోడ్ మీదనే ఇదంతా అయ్యేసరికి తొవ్వపొడత పోయేటోళ్ళు వాళ్ళ సెల్లుల రికార్డింగ్లు చేసుకుర్రు. ఇక ఇది ఇంత సోషల్ మీడియంలోకి ఎక్కేసరికి యానిమల్ లవర్స్ అంతా తెగ మురిచిపోవట్టిర్రు. అంతేకాదు మనుషులం మనమే సాటి మనిషికి సాయం చేయనీకే ఇంత బుక్కెడు బువ్వ పెట్టనీకే 100 సార్లు ఆలోచిస్తాం. అసొంటిది నోర్లేని జీవి వెనుక ముందు ఆలోచించకుండా దగ్గరకు వచ్చిన వేరే జాతి పశువును కొమ్ములతో ఒడవకుట కాళ్ళతో దన్నకుట కన్న తల్లోలే కడుపు నింపింది. నిజంగా ఆ దేవుని సృష్టిలా గిసొంటి ఎన్నో ఉంటాయి. ఇది చూస్తే కళ్ళు మనసు ఆనందంతో నిమ్మలమైనే అనుకుంటా కామెంట్లు చేసుకుంటా మరి షేరింగ్లు చేస్తురు. మరి చూసినాక మీకేమనిపించిందిలా కామెంట్ చేయండి. చాలా మంది దొంగలకు ఎత్తుకపోయిన సొమ్మును సమానంగా పంచుకునే కాడ పంచాది వచ్చి పోలీసులకు దొరుకుతారు. ఎంత పగడ్బందీగా దొంగతనం చేసినా వాటాల కాడ కొట్లాటలయ్యి ఒకళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి మొత్తం పూసగుచ్చినట్టు చెప్తారు. వాళ్ళ తీరుగా మనం అస్సలే కావద్దన్నట్టు ప్రమాణం చేస్తున్నారు ఈ మోతే వాళ్ళు. ఎంత పద్ధతి కలిగిన వాళ్ళు చూడండి. जो भी निगम की आमदनी होगी वो साटों में बटेने की बराबर से और हम जितने लोग हैं हमारे जो ग्रुप के लोग हैं और इन पे अगर जो किसी पे आंच आती है तो सब इकट्ठे होंगे हमेशा हमेशा। ఎంత నియత్మంతులో ఎంత ధర్మబద్ధులో నైతిక విలువలు పాటించే నిజమైన నాయకులు అంటే వీళ్ళే పోర్రి. నిబద్ధతకు చిత్తశుద్ధికి నిలువెత్తు నిదర్శనాలు వీళ్ళంతా. గంగా జలాన్ని చేతులకు తీసుకొని ఒకళ్ళు చెప్తుంటే కడమోళ్ళంతా సరే ఓకే అట్లనే తప్పకుండా అని శపథం చేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ వీళ్ళంతా. పవిత్ర గంగాజలం సాక్షిగా మన కార్పొరేషన్కి వచ్చిన కమిషన్లు లంచాలు ఆమ్యామ్యామ్లు ఏ వచ్చినా ఎవ్వలకు వచ్చినా అన్ని ఒక్క కాడేసి అందరం సమానంగా వంచుకోవాలన్నట్టు ప్రమాణం చేస్తున్నారు. ఇగో గిది నీతి నియతి అంటే. ఇగో గిది ఒక్క తాటి మీద నిలబడు అంటే. ప్రజలకు సేవ చేయాలని ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళేమో ఇగో ఇంత మూకుమ్మడిగా ప్రజల సొమ్మును గుమ్మే పని ముంగటేసుకొని సమానంగా వంచుకోవాలని ప్రమాణం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్పూర్ మున్సిపల్ కౌన్సిలర్లు చేసిన శపథం ఇది. ఎంత చక్కదనంగా ఉన్నదో చూడరి డబుల్ ఇంజన్ సర్కార్ ముచ్చట. 60 మంది కౌన్సిలర్లు ఎవ్వలకు కష్టం వచ్చినా ఏ ఒక్కలను తప్పు చేసిండని ఏలెత్తి చూపెట్టినా కలిసి కట్టుకుండాలి మనము అని అన్నట్టు గంగాజలం సాక్షిగా ప్రమాణం చేసిర్రు. ఇసొంటి లీడర్లు కౌన్సిలర్లు కమిషన్లు వంచుకునే నాయకులు దేశమంతటుంటే భారతదేశం ఎన్నడో బంగారు దేశం అయ్యేది. పేదోళ్ళు అనటోళ్లే ఉండకపోదురు, ఆకలి సావులు అనేటియే ఉండకపోతుండే. మరి లేకుట్టేంది? ప్రజలకు కష్టాలు వస్తే మనమంతా వాళ్ళకి అండగా ఉండాలని ప్రమాణం చేయాలి గాని ఇదేం సిగ్గులేని శపథము. మంది సొమ్ము సమానంగా వంచుకునే తానికి కూడా ప్రమాణం చేసేటోళ్ళని మిమ్మల్నే చూసినాము. మీ అపవిత్రమైన పనికి పవిత్రమైన గంగాజలాన్ని చేతులకు తీసుకునే తానికి సిగ్గు శరం అనేది ఉండాలి కదా. ప్రజాస్వామ్యం అనే పదమే సిగ్గుపడేటట్టు చేస్తున్నారుగా. ఏం మనుషులరా నాయన తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు ఈ వీడియోను చూసిన భారతదేశ జనాలు.